అంటే ఇన్ జనరల్‌గా దీనికి చాలా కారణాలున్నాయి గానీ, అన్నిట్లో ప్రధానంగా ఉన్న కారణం ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే చాలామంది ఎక్కువ అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అంటే కూర్చున్న పొజిషన్‌లోనే వెళ్ళడము, లేదా ఎక్కువ బెడ్ రెస్ట్. దానికి కారణం ఏదన్నా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా గానీ, మనకు డెంగ్యూ లాంటి జరాలొచ్చినప్పుడు మనిషి ఎక్కువగా ఓపిక లేకపోవడం వల్ల, ఎక్కువ బెడ్ మీదనే ఉండడం వల్ల, లేదా కొన్ని రకాల ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు గర్భసంచి తీసేసిన ఆపరేషన్ కావచ్చు, మోకాల మార్పిడి ఆపరేషన్ కావచ్చు, పేగుకు సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు. ఈ ఆపరేషన్స్ జరిగిన తర్వాత కూడా యూజువల్‌గా డాక్టర్స్ ఇమ్మీడియేట్‌గా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే డ్యూ టు ఎనీ రీజన్ పేషెంట్ బాగా సిక్‌గా ఉండడం వల్ల, వారిలో ఓపిక లేకపోవడం వల్ల, ఎక్కువ బెడ్ రెస్ట్ ఉన్న వ్యక్తుల్లో ఇది ఎక్కువగా వస్తుంది. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసే వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది. ఎందుకు? పైకి వెళ్ళాల్సినంత రక్తం వెళ్ళకుండా కాల్లోనే ఉండిపోవడం వల్ల కాల్లో రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. అవేంటి అనంటే డీవీటీ వచ్చిన పేషెంట్స్ ఒక 100 మంది ఉంటే, అందులో వాళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళుంటే, 50 ఏళ్ళు పైబడిన 100 మంది డీవీటీ పేషెంట్స్‌లో 10 మందికి అది క్యాన్సర్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇదొక కారణంగా మనం పరిగణించొచ్చు. ఇవి కాకుండా కొందరికి జన్మతః వారి రక్తంలోని కొన్ని ప్రోటీన్స్‌లో సమతుల్యం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకు ఈ యొక్క రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. సో, ఇవి రఫ్‌గా మనకు కామన్‌గా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన మెయిన్ కారణాలు. ఇంకొందరికి ఎలా ఉంటుందంటే హార్మోనల్ పిల్స్ తీసుకోవడం వల్ల, అంటే ఫీమేల్స్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయల్ పీరియడ్స్ రావడం వల్ల కావచ్చు, వాళ్ళు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కావచ్చు, మనం ఓసీ పిల్స్ అంటాం. సో, ఇలాంటి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు అంటే మెడికేషన్స్ వల్ల కూడా కొందరికి ఇలా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది.